బిట్టు ఎగ్ ఫ్రై చేద్దామా? ఇవన్నీ చేయాలా? ఎన్ని ఉన్నాయి? 10 eggs ఉన్నాయి. 10 eggs చేద్దామా? సరే ఈ వరుస చేయాలా? హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ వాణి. ఈరోజు నేను ఎగ్ ఫ్రై చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకున్నాము. ఇవన్నీ ఎగ్ ఫ్రైకే యూజ్ చేసేది. ఓకేనా, ఇప్పుడు పచ్చిమిర్చి ఆనియన్స్ పోసుకొని రెడీగా పెట్టుకున్నాము. చూడండి ఇట్లా కట్ చేసుకున్నాము. ఫస్ట్ ఇది ఒక్క తీసి కడుగుదాం. ఓకే ఓకే మమ్మీ మంచిగా ఎగ్ ఫ్రై అయ్యి తింటా నేను. ఫ్రై అయిపోతే నేను తినాలి. ఇలాగ కడుక్కొని పక్కన తర్వాత పచ్చిమిర్చి తీసుకొని చూడండి ఇట్లా ఇలాగ కోసుకొని ముక్కలు చేసుకోవాలి. ఇలాగ అన్నీ చేసుకోవాలి. ఓకే ఈరోజు ఎట్లా జరిగింది? మస్తు అయ్యాక తీసుకుందా డ్యాన్స్ చేసినా మస్తు. ఇలాగ అన్నీ కట్ చేసుకుంటే తొందరగా ముందు కట్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి ఇలాగ కట్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఈజీ ఏ ఉండదు, రౌండ్ రౌండ్ రావాలి. ఇంకా ఇలాగ అన్నీ కట్ చేసుకోవాలి. కొన్ని చిన్న కలుపుకొని కొన్ని పొడుగ్గా కోసుకుంటాం. ఓకే కొంచెం వచ్చినా కొంచెం పొడుగు. ఓన్లీ 2 ఆనియన్స్ 10 eggs. ఎన్ని లేయో నాకైతే రోజు వెళ్ళిపోతుంది. నువ్వు ఎట్లా చేస్తావు ఏమో కానీ ఇంట్లో చేయక ఆల్రెడీ ఒకటి చేసినాను. నువ్వు ఇంట్లో చేయక డాడీ ఎట్లా చేస్తాడు అట్లా వేయి. తాలింపులోకి ఎండుమిర్చి, కరివేపాకు అండ్ వెల్లుల్లి రెబ్బలు 4. ఇవి వెల్లుల్లి దంచుకోవద్దన్నమాట. ఇవి మనం ఈ తొక్క తీసి ఇక్కడ పెట్టుకుందాం. ఇది ఒలిచి పెట్టుకుందాం. ఓకేనా, లాస్ట్లో లెమన్ దాంట్లో పిండుకుందాము కర్రీలో. ఓకే, ఇంతవరకు అయితే ఇవి ఎగ్ ఫ్రైకి. వెల్లుల్లిది ఇది తీసుకుందాము. వెల్లుల్లి రెబ్బలు ఇలా వేసుకోవాలి. టేస్ట్ ఉంటుంది ఇది మధ్యలో మధ్యలో తగులుతుంటే. కర్రీ స్టార్ట్ చేద్దాము. ఆయిల్ పోసుకుందాము. ఇప్పుడు పోపు వేసుకుందాము. గింజలు అన్ని కనుకుండా వేసుకోవాలి. ఫస్ట్ నేను పచ్చిమిర్చి ఆనియన్ వేస్తున్నాను, ఎందుకంటే ఇది మంచిగా డీప్ ఫ్రై కావాలి కాబట్టి లాస్ట్కి వేసుకుంటాను. కొంచెం ఇందులో సాల్ట్ వేసుకుందాము మెల్ట్ అవ్వడానికి. ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాము. వీటితో పాటు ఎల్లిపాయలు కూడా వేసుకుందాము. ఏమిటాయి మూత పెట్టేసుకుందాము. ఒకసారి మధ్యలో కలుపుకుందాము. మనం ఎగ్ ఇందులో కొట్టుకోసేటప్పుడు ఇవి అసలు కనిపించొద్దు, అంత డీప్ ఫ్రై కావాలి. అందుకని ఇవి నేను ముందే వేసిన. కరివేపాకు ఎండుమిర్చి ముందే వేస్తే అవి బాగా వేగిపోతాయి అనేసి ఇవి ముందు వేసుకున్నాను అన్నమాట. బాగా డీప్ ఫ్రై కావాలి బాగా అయితే అప్పుడు ఎగ్స్ అవన్నీ వేసుకుంది. ఓకేనా, మధ్య మధ్యలో ఇలా కలుపుకోవాలి అడుగంటకుండా. ఇవి చాలా వరకు ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు మనం ఎండుమిర్చి వేసుకుందాము, కరివేపాకు. వెంబట ఎగిపోతాయి అన్నట్టు ఇది. ఇదిగో ఇలా కావాలి. ఇలా అన్ని మంచిగా ఫ్రై అయినాక ఇప్పుడు ఎగ్స్ వేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని తర్వాత మనం ఎగ్స్ కొట్టుకుందాం. ఓకేనా, ఇలా కావాలి. ఇలా ఆనియన్స్ పచ్చిమిర్చి మంచిగా రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అప్పుడు ఎగ్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాము. కొంచెం కలుపుకొని ఇప్పుడు ఎగ్స్ వేసుకున్నాము. ఆ పిల్లలు ఆనియన్స్ పచ్చిమిర్చి కనిపిస్తే అసలు తినరు, ఏ బాగుంటారు అనమాట. అందుకే నేను బాగా వేయించిన తర్వాత ఎగ్స్ వేస్తాను. వాళ్ళు తీయడానికి కూడా ఉంటుంది కదా, అప్పుడు కొత్త కలిసిపోతుంది. అందుకని అలా చేస్తాను, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా అన్ని కొట్టుకొస్తున్నాం కదా. ఇప్పుడు అస్సలు గట్ట వాడద్దు. ఇంకా మంచిగా ఉడికిపోయిన తర్వాత మనం ముక్కలు కట్ చేసుకోవడానికి అట్లా అయిన తర్వాత గట్టి పెట్టాలి. ఓకేనా, ఎంత ఉడికినాక కలపాలి.
సిమ్లోనే పెట్టుకొని కర్రీ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముక్క తీసుకొని తిప్పేసుకుందాం. ఇలా అయ్యాక మనం ఇలా కట్ చేసుకొని అయితే ఇది ఇలా కావాలి. ఇది 1 వీక్ అయినా ఉంటుంది ఫ్రై. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇది. మంచిగా ఆనియన్ ఇవన్నీ కలిసి మంచిగా రెడ్ కలర్ వచ్చేసింది కదా. కింద కూడా అంటుకోవాలి చూడండి, మంచిగా వచ్చినాయి. ఇలా కారం వేయకుండా ఈ ముక్కలు కూడా పిల్లలు పెట్టచ్చు, చాలా టేస్టీగా మంచిగా తింటారు. చాలా ఈవినింగ్ టైంలో మధ్యలో ఒకసారి వేసుకోవాలి. కర్రీ తాగముందుకే మధ్యలో ఇగో తింటున్నారు. బిట్టు బిట్టు ఎట్లుంది, బాగుందా? ఏడుస్తుంది. కంప్లీట్ అయిపోయింది, మంచిగా అయిపోయింది. ఇప్పుడు కారం వేసుకుందాం, ఓకేనా? కారం వేసుకుందాం. ఈ కర్రీ అయిపోయేంతగా మొత్తం తినేస్తున్నారు ముందే. ఇది 1 వీక్ వరకు ఖరాబ్ కాదు, కానీ వీళ్ళు ఒక 10 minutesలోనే తినేస్తారు ఇది మొత్తం. ఇప్పుడు కారం వేసుకుందాం కదా. కారం వేసుకోగానే గ్యాస్ ఆఫ్ చేయొద్దు. ఒక 2 minutes తర్వాత మూత పెట్టుకొని ఒక 2 minutes ఉంచాలి ఇలాగే, అప్పుడు టేస్ట్ ఉంటుంది, ఓకేనా? లాస్ట్లో లెమన్ పిండుకుందాం, ఓకేనా? ఒక 2 minutes మూత పెట్టేసాం. కారం ఉడికింది, ఇప్పుడు కర్రీ కంప్లీట్ అయిపోయింది. లాస్ట్లో లెమన్ పిండుకుందాము. ఇప్పుడు లెమన్ పిండుకున్నాం కదా, ఒక 1 minute ఇట్లా మగ్గనించిన తర్వాత కర్రీ నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? బాయ్ మరి.